పరవశముందగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. తల్లి గర్భములు రూపొందక మునుపి సేవకు ఎన్నుకొని పిలువగా, తల్లి గర్భములు రూపొందక మునుపి సేవకు ఎన్నుకొని పిలువగా, తను మన ఆత్మల అర్పణ చేసి శుభహారతులతో అరయగా, తను మన ఆత్మల అర్పణ చేసి శుభహారతులతో అరయగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా నీ అర్చన చేయగా వచ్చాము స్వామి. నీ అర్చన చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. ప్రియమిత్రులారా, ఈరోజు ఈ యొక్క దివ్య పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయవాడ మేత్రాసనం, అజిత్ సింగ్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీమతి అంజనీదేవి, కీర్తిశేషులు బలుసుపాటి రమేష్ బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియు పుట్టి కీర్తి ప్రియ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం, సెయింట్ మేరీస్ కథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు సుధా సుందరమ్మ, గరిసె వెంకట రమణారెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అనితారెడ్డి, సింధూరరెడ్డి, రిషిరెడ్డి, అర్జున్ రెడ్డి, మీరారెడ్డి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరియు కీర్తిశేషులు వెంకట సుబ్బారెడ్డి, వెంకట లక్ష్మమ్మ, సుధావారి కుటుంబములోను, గరిసా వారి కుటుంబంలోనూ మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా
వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాదు అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ ఉడుమల జయరాజ్ రెడ్డి, డెనీజా, ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ, ఎరిక్ ఇమానుయల్, జెరిక్ రాయ్, మధు ప్రణయ్ రెడ్డి, ప్రియాంక, ప్రశస్తిల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఎరిక్ ఇమానుయల్, ప్రశస్తి, జెరిక్ రాయ్లకు మంచి ఆరోగ్యం, జ్ఞానం, విద్య, జేఎంజే ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి కొరకు మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, కీర్తిశేషులు ఉడుమల పాపిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్ము రాధా క్షత్రజ్ఞకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కొమ్ము జయరాజు, శివగంగ, మనస్వి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అరుణ్ ప్రకాష్ గారికి మరియు రెజీనా గారికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, వారు త్వరితముగా అనారోగ్యాన్ని నుంచి కోరుకోవాలని, కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు అందించాలని, రాబో కాలంలో అన్ని విషయాలలో దేవుని యొక్క తోడ్పాటు వారికి ఉండాలని, ఆ దేవాది దేవుడు మరియు మరియ తల్లి దీవెనలు మెండుగా వారిపై కురిపించాలని, మంచి ఆయురారోగ్యములు అందించాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కీర్తిశేషులు బుర్రి మరియమ్మ, ప్రకాశ్రావు, బుర్రి విజయగారుల ఆశీస్సులతో అరుణకుమారి, రజనీకాంత్, తిమోతి, రెజీనా, అరుణ్ ప్రకాష్, మధురిక, అఖిలేష్, ఆద్య, బేబీ అభయ్, బుర్రి సుభాషిణి, ప్రీతి, ప్రియాంక కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం షాద్ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ మంజుల, సిస్టర్ ఉషాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు వారి కుటుంబంలో తలంపులు నెరవేరాలని, కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి, సుజాత కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. జార్జ్ స్టీవెన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క మనవులతో పాటు మనందరి మనవులను ఈ దివ్య పూజలో దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తిరుసభలో మనం ఒక గొప్ప పునీతుణ్ణి స్మరిస్తూ ఉన్నాం. విన్సెంట్ డిపాల్ గారు ఆయన జీవితంలో పేద సాధలను ఆదరించి ఆ సేవా కార్యక్రమాలను తిరుసభలో ఎంతో గొప్పగా నిర్వహించినవాడు. సేవకు ఒక ఆదర్శాన్ని తిరుసభలో సమాజంలో ఏర్పాటు చేసినవాడు. కనుక ఈరోజు ఈ గొప్ప పునీతుని స్మరిస్తున్న సందర్భంలో మనందరం కూడా ఆ పునీతుని యొక్క ప్రార్థన ద్వారా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చే అవకాశాలను బట్టి మనం ఇతరులను సేవించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, బేదల సహాయము కొరకును నీ యాజకుల శిక్షణ కొరకును నీవు పునీత విన్సెంట్ ది పాలునకు ప్రేషిత లక్షణములను దయచేసితివి. మేము కూడా అతని వలె ఉత్సాహము కలిగి పవిత్ర మనస్సులతో అతడు ప్రేమించిన వారిని మేము ప్రేమించి, అతడు బోధించిన దానిని మేము ఆచరించి నీ కృపకు పాత్రులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. మొదటి పఠనము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 10, 11 వచనములు. నేను మరి ఒక దర్శనమున కొలనూలును చేతపట్టుకొని ఉన్న నరుని చూచితిని. నేను నీ వెచటికి పోవచున్నావు అని అడుగగా అతడు, నేను యెరూషలేమును కొలిచి దాని పొడవును వెడల్పును తెలుసుకోకోరుచున్నాను అని అనెను. అంతట నాతో మాట్లాడు దేవదూత ముందుకు నడుచుచుండగా మరి ఒక దేవదూత అతని చెంతకు వచ్చెను. మొదటి దేవదూత రెండవ వానితో, నీవు శీఘ్రమే పోయి ఆ కొలనూలు చేతబట్టుకొని ఉన్న యువకునితో ఇట్లు చెప్పుము, యెరూషలేమున చాలామంది మనుష్యులు చాలా పశువులు వసించును కనుక దానికి ప్రాకారము పనికిరాదు. ప్రభువే దానికి అగ్నిగోడగా నుండి దానిని కాపాడుదునని, తాను దాని మధ్య వైభవోపేతముగా వసింతునని మాట ఇచ్చెను. యావే ప్రభు ఇట్లనుచున్నాడు, సియోను కుమారి, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపినని మీరు గ్రహింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు కాపరి మందని వలె వారిని కాచి కాపాడును. ప్రభువు కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు, అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులు ఆలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులు ఇట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలును చెల్లాచెదురు చేసితిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ. ప్రభువు కాపరి మందని వలె వారిని కాచి కాపాడును. ప్రభువు కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. నేను ఇశ్రాయేలుకు దాస్య విముక్తి కలిగించి తిని, వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యము గాంచి సంతసింతురు. అందరూ. ప్రభువు కాపరి మందని వలె వారిని కాచి కాపాడును. ప్రభువు కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. నేను వారికి ధాన్యమును, ఒలీవు తైలమును, గొర్రెల మందలను, గొడ్ల మందలను బహుకరింతును. వారిక విచారమునకు గురికారు. నీరు కట్టిన తోటవలే కలకలలాడుదురు. అప్పుడు యువతులు ఆనందముతో నాట్యము చేయుదురు. వృద్ధులు, యువకులు సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపముకు బదులుగా ప్రమోదము వసగుదును. అందరూ. ప్రభువు కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. ప్రభువు కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. ప్రభురమ్యమైనది నీ శుభవచనం,
ధరణికి బహుమానం నీ ప్రియవచనం, బహురమ్యమైనది నీ శుభవచనం. ధరణికి బహుమానం నీ ప్రియవచనం. దేవా ఆలకింతును ఈ శుభవేళ, దేవా ఆలకింతును ఈ శుభవేళ. నీ శుభవచనం నీ ప్రియవచనం, నీ శుభవచనం నీ ప్రియవచనం. ముదముతో మనసారా, ముదముతో మనసారా. హల్లెలూయా 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 హల్లెలూయా. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 43వ వచనము నుండి 45వ వచనము వరకు. దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండినట్లు అది వారికి మరుగు చేయబడెను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విచారణల్లో మన గ్రామాల్లో చాలా చోట్ల విన్సెంట్ డి పాల్ సొసైటీ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ విన్సెంట్ డి పాల్ సొసైటీ సంఘాలు కొంత వనరులను ప్రోగు చేసి ఆ వనరులతో వారి యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద సాధలకు సహాయాన్ని అందించటం మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఆ యొక్క సంస్థను, ఈ విన్సెంట్ డి పాల్ సొసైటీని పునీత విన్సెంట్ డి పాల్ గారు స్థాపించకపోయినా కానీ ఆ విన్సెంట్ డి పాల్ సొసైటీని స్థాపించినటువంటి ఆ స్థాపకుడు విన్సెంట్ డి పాల్ గారి యొక్క జీవితాన్ని, పేదల ఎడల ఆయన కలిగి ఉన్న కారుణ్యాన్ని, పేదలకు విన్సెంట్ డి పాల్ గారు చేసినటువంటి సేవలను ఆయన ఈ విన్సెంట్ డి పాల్ సొసైటీకి, దాని కార్యక్రమాలకు ఆదర్శంగా పరిగణించి ఈ పునీతుణ్ణి ఈ విన్సెంట్ డి పాల్ సొసైటీకి పాలక పునీతుడిగా తీసుకోవటం జరిగింది. కనుక ఆయన ప్రేరణతో ఈ విన్సెంట్ డి పాల్ సొసైటీ వారు పేద సాధలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి ముఖ్యమైనటువంటి పునీతుణ్ణి ఈరోజు స్మరిస్తున్న సందర్భంలో విన్సెంట్ డి పాల్ గారి యొక్క జీవితాన్ని నుంచి 2 విశ్వాస పాఠాలు మన జీవితానికి మనం నేర్చుకోవచ్చు.
వాటిలో మొట్టమొదటిది, దేవుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటాడు. మన జీవితాన్ని ఆయన మన ఊహించని విధానంలో పరివర్తనం వైపుకు నడిపిస్తాడు. ఇందుకు ఈరోజు మనం కొనియాడే విన్సెంట్ డి పాల్ గారి యొక్క జీవితం ఒక చక్కని ఉదాహరణ. విన్సెంట్ డి పాల్ గారు ఫ్రాన్స్ దేశంలో ఒక చాలా కటిక పేద కుటుంబంలో పుట్టాడు. అయితే చదువులో చురుకైనవాడు, అందుకే బాగా చదువుకున్నాడు. చదువుకుని విద్య బాగా రావటం వల్ల ఆయనకు తొందరగా విద్యను పిల్లలకు బోధించేటువంటి ట్యూషన్లు చెప్పేటువంటి అవకాశం వచ్చింది. ఆ విధంగా చిన్న ప్రాయంలోనే ఆదాయాన్ని కలిగి ఉన్నాడు. ఆ వచ్చినటువంటి డబ్బులతో ఆయన విశ్వవిద్యాలయాలకు వెళ్ళటం, ఇంకా పైత చదువులు చదువుకోవటం జరిగింది. ఆ విధంగా తను గురు విద్యాలయంలో చేరి చాలా చిన్న వయసులోనే, 19 సంవత్సరాల వయసులోనే తన గురువుగా అభిషిక్తుడయ్యాడు. అయితే తన యొక్క బాల్యంలోనూ అదేవిధంగా సెమినరీలో చేరి గురువు కావాలని ఆకాంక్షతో ప్రయాణం చేసేటప్పుడు, అదేవిధంగా గురువు అయినటువంటి కొన్ని సంవత్సరాలు కూడా తనకున్నటువంటి ఆలోచన, ఈ గురుత్వం ద్వారా తను ఇంకా ఎక్కువగా జీవితంలో ఎదగొచ్చని, తనేదో దేవుని కోసం చాలా శ్రమించి కష్టపడి పనిచేసి దేవునికి యొక్క ప్రజలను సేవించాలనే భావం తనకు లేదు. ఈ గురుత్వం ద్వారా తన జీవితంలో ఎదగాలని, సంపన్నుడు కావాలని, బాగా డబ్బులు పేరు ప్రతిష్టలు సంపాదించాలి, దీనికి గురుత్వం ఒక మార్గం అని తను అనుకున్నాడు. అంతేగాని పెద్దగా పని చేయాలనేటువంటి భావం తనకు లేదు, అంకిత భావంతో పనిచేయలేదు. అయితే ఈ విధంగా తను అటువంటి భావంతో, నూన్యతా భావంతో పనిచేస్తున్న సమయంలో ఒకానొక రోజు మరణావస్థలో ఉన్నటువంటి ఒక విశ్వాసికి, ఒక పేద విశ్వాసికి ఆయన పాప సంకీర్తన సంస్కారాన్ని ఇవ్వాలని పిలుపు వచ్చింది. ఆ విధంగా ఆ మరణావస్థలో మరణశయ్య మీద ఉన్నటువంటి ఒక కటిక పేద విశ్వాసి చేసినటువంటి పాప సంకీర్తనం తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ పాప సంకీర్తన సంస్కారాన్ని ఇచ్చినటువంటి సమయంలో ఆ మరణిస్తున్నటువంటి ఆ పేద విశ్వాసి యొక్క విశ్వాసం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం, అదేవిధంగా ఆ యొక్క పేదవాడు జీవిస్తున్నటువంటి ఆయన యొక్క పరిస్థితి, దీనాతి దీనమైన పరిస్థితులు, ఈ రెండూ కూడా ఈ యొక్క విన్సెంట్ డి పాల్ గారి యొక్క మనసును కలచివేసి సమూలంగా తన మార్గాన్ని మలుపు తిప్పాయి, తన జీవితాన్ని పరివర్తనం వైపుకు నడిపించాయి. ఆ రోజు నుంచి విన్సెంట్ డి పాల్ గారి యొక్క జీవితం మారిపోయింది. తన కోసం కాకుండా ఇతరుల కోసం, మరి ముఖ్యంగా అవసరంలో ఉన్న పేద సాధల కోసం తన గురుత్వాన్ని, తన జీవిత సమస్తాన్ని కూడా త్యాగం చేయాలని నిర్ణయించుకొని ఆ క్షణాన్ని నుంచి మరణించే వరకు కూడా తన జీవిత సమస్తాన్ని కూడా పేద సాధల యొక్క సేవలో ఎంతో గొప్పగా జీవించాడు. తనకు అప్పటికే ఉన్నత వర్గాలతో సంబంధాలు ఉన్నాయి. ఆ ఫ్రాన్స్ దేశంలో, ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి చాలామంది ధనిక కుటుంబాలతో తనకు సంబంధాలు ఏర్పడి ఉన్నాయి. కనుక వాళ్ళందరి దగ్గర తిరిగి చాలా డబ్బును పోగు చేసి, వనరులు సమకూర్చి పేద సాధులందరినీ కూడా ఆయన దగ్గరకు తీసి వారికి ఎన్నో విధాలుగా సేవ చేయటం ప్రారంభించాడు. ఆయన దాదాపుగా 1200 మంది బానిసలను డబ్బిచ్చి వారిని విడిపించి వారికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించాడు. కనుక ఈ విధంగా తన జీవితాన్ని ఆ యొక్క పేద సాధల యొక్క సేవ వైపు మరల్చుకున్నాడు. కనుక మనం ఈ పునీతుని యొక్క జీవితాన్ని నుంచి నేర్చుకునేటువంటి గుణపాఠం, దేవుడు ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో ఎన్నో విధాలుగా పనిచేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేరణకు, దేవుని మార్గానకు మన ద్వారాన్ని తెరిచి ఉంచినప్పుడు, మన ఆత్మని తెరచి
ఆ దేవుని యొక్క రాకడను మనం ఆహ్వానించినప్పుడు మన జీవితం ఎప్పుడైనా పరివర్తన చెందొచ్చు. మన జీవితం ఎలా ఉన్నా కానీ దేవుడు దాన్ని ఏదో ఒక విధంగా సమూలంగా మార్చి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోనికి దేవుడు ఎప్పుడైనా మలచవచ్చు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు అద్భుతకారుడు. మన జీవితాన్ని దేవుడు న్యూన్యతాభావం నుంచి ఆయనకు అంకిత భావానికి దేవుడు ఏ విధంగానైనా మార్చవచ్చు. మనం కూడా బహుశా మన విశ్వాస జీవితాన్ని న్యూన్యతాభావంతో ఏదో జీవిద్దాంలే అనేటువంటి భావంతో జీవిస్తూ ఉండవచ్చు. అయితే ప్రభు యొక్క ప్రేరణకు మనం గురి అయి మన జీవితాన్ని కూడా మార్చుకొని దేవునికి మన జీవితాన్ని అంకితం చేసుకొని అంకిత భావంతో ఆ దేవుడు పిలుస్తున్న శిష్యరికంలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేయాలి. ఏదో జీవిద్దాంలే అని కాకుండా క్రీస్తుని నమ్మి ఆయన బాటలో నడిచినప్పుడు నా జీవితం పరిపూర్ణం చెందుతుంది, నా జీవితం ధన్యమవుతుంది. కనుక దేవుడిచ్చిన ఈ పిలుపును అందుకొని దీన్ని నేను అంకిత భావంతో విశ్వసనీయంగా జీవించాలనే తపనతో తృష్ణతో కృషి చేస్తూ నా జీవితాన్ని నేను జీవించాలి. ఈ పునీతుని దగ్గర నుంచి మనం నేర్చుకునే రెండవ విశ్వాస పాఠం, ఆయన పేద సాధల ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ, పేద సాధలకు ఆయన చేసినటువంటి సేవ. ఈ పునీతుడు తన జీవితంలో తను చూపినటువంటి మార్గంలో ఆయన చాలాసార్లు మాట్లాడుతూ రెండు ముఖ్యమైన మాటలు చెప్పాడు. దానిలో మొట్టమొదటిది, పేదవారు మనలను దేవుని దగ్గరకు నడిపిస్తారు అని. దేవుణ్ణి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. దేవుణ్ణి సంస్కారాల్లో చూస్తాం, దేవుణ్ణి దైవ గ్రంథంలో చూస్తాం, దేవుని ఆరాధనలో చూస్తాం, అదేవిధంగా దేవుని ఇరుగు పొరుగు వారిలో కూడా చూస్తాం. మరి ముఖ్యంగా పేద సాధలలో దేవుని యొక్క ముఖాన్ని మనం దర్శించగలుగుతాం. సువార్తలో ప్రభువే అన్నాడు, మీరు ఎవరికైనా ఒక గుక్కెడి మంచినీళ్ళు ఇస్తే అవి నాకు ఇచ్చినట్లే, మీరు ఎవరినైనా సందర్శించినప్పుడు నన్ను సందర్శించినట్లే, మీరు ఎవరికైనా పట్టుడు అన్నం పెడితే అది నాకు పెట్టినట్లే. కనుక పేదలలో నేనున్నాను, వారి యొక్క అవసరాలు మీరు తీర్చినప్పుడు మీరు నన్నే సేవిస్తున్నారని స్వయాన క్రీస్తు ప్రభువే సువార్తలో మనకు బోధించారు. దాన్ని చక్కగా ఈ పునీతుడు మనకు చెప్తూ ఉన్నాడు. పేద సాధల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు దేవుణ్ణి కనుగొంటూ ఉన్నాం, దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం, దేవుని దర్శనాన్ని పేదల్లో పొంది ఆ పేదల సేవలో మన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నామని ఈ పునీతుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ పునీతుడు ఇంకో మాట చెప్పాడు, వేరే వాళ్ళు లోకం మన ఒక చేతి నుంచి మనకున్న దాన్ని తీసుకుంటే దేవుడు మరొక చేతిలో మనకు సమస్తాన్ని ఇస్తాడని. కనుక ఒక చేతి నుండి ఇతరులకు మనం ఉదారంగా ఇచ్చేది పోయినప్పుడు మరొక చేతికి దేవుడు మనకు కావలసిన వనరులు సమకూరుస్తాడని ఈ పునీతుడు గొప్పగా చెప్పాడు. చాలాసార్లు ఇవ్వాలంటే మనకు చెయ్యి రాదు, చెయ్యి వచ్చినా కానీ చాలా కొరసగా వస్తుంది తప్ప అంత దూరంగా చాచలేం. మన యొక్క ఉదారత్వంలో చాలాసార్లు చాలా తక్కువగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అయితే ఈ పునీతుడు తన జీవిత ఆదర్శం ద్వారా తను చెప్పిన మంచి సూక్తి ద్వారా మనందరికీ చెప్తూ ఉన్నాడు, దేవుడు మన కారుణ్యంతో ప్రేరేపించినప్పుడు, ఇతరుల యొక్క అవసరాలను గుర్తించి మనం సహాయం చేయాలనే ప్రేరణ దేవుడు కలిగించినప్పుడు ఉదారత్వంతో మనకున్న దాన్ని ఇతరులతో పంచుకునే ప్రయత్నాన్ని మనం చేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక పేద సాధలను మనం ఎల్లప్పుడూ ఆదరించాలి. దేవుని యొక్క కారుణ్యంతో కనికరముతో వారిని దగ్గరకు తీసి మనకున్నటువంటి వనరులను వినియోగించి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి ఆ పేదలను ఆదరించి సేవ చేసే ప్రయత్నాన్ని చేయాలి. 16వ బెనడిక్ట్ పోపు గారు ఒక మంచి మాట చెప్పారు, మన సోదరుల దగ్గరకు మనకు మార్గం తెలియనప్పుడు దేవుడి దగ్గరకు కూడా మనకు మార్గం తెలియదని. నా సహోదరుడు, మరి ముఖ్యంగా అవసరములో ఉన్న సహోదరుల దగ్గరకు వెళ్ళటం నాకు రాకపోతే
వారికి చేయూతను అందించటం నాకు రాకపోతే బహుశా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం కూడా నాకు తెలియనట్లే లెక్కేమో. మన యొక్క సహోదరులు, మన చుట్టూ ఉన్న పేద సాధలు మనలను దేవుని దగ్గరకు నడిపిస్తారు, దేవుని మార్గం వైపు మనలను మళ్ళిస్తారు. పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క జీవితం ఈ యొక్క సత్యాన్ని తేటతెల్లంగా మనకు రుజువు చేస్తూ ఉంది. ఆ పునీతుని యొక్క ఆదర్శాన్ని తీసుకొని మన జీవితంలో కూడా మనం దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పేద సాధలను ఆదరించి దేవుని యొక్క కారుణ్యానికి ఈ లోకంలో ప్రతిరూపాలుగా మనలందరినీ కూడా మలచమని ఆ యొక్క క్రీస్తు ప్రభుని ఈ పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క ప్రార్థన ద్వారా మనందరం కూడా ఈ దివ్య పూజలో వేడుకుందాం. ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వం నీకు సమర్పించెదా, నన్ను నీకు బలిగా అర్పించెదా. నీపై బహు ప్రీతిగా నా ఎన్నికకు నుతిగా నా సర్వం నీకు సమర్పించెదా, నన్ను నీకు బలిగా అర్పించెదా. ఆబేలుని బలికన్న అబ్రహాము బలికన్న మేలైన బలిని నేనర్పించగలనా. మెల్కిసెదెకు బలికన్న ఎలీషా జపముల కన్న మేలైన కానుక నేనర్పించగలనా. నీ గొర్రెల కాపరినై విశ్వాసమందు శ్రీసభను సేవించు వరమునీయుమా, వరమునీయుమా. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పరమ రహస్యములో కొనియాడిన దానికి కార్యరూపమునిచ్చి జీవించినట్లు పునీత విన్సెంట్ డి పాలును దీవించితివి. పునీత విన్సెంట్కు ఆధ్యాత్మిక బలమును దయచేసితివి. ఈ పవిత్ర బలి సహాయమున మేము నీకు ప్రీతిపాత్రమైన బలిగా తయారగు భాగ్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీసభకు పునీత విన్సెంట్ డి పాలును పండుగకు ఆనందముతో కొనియాడే అవకాశము దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితము మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధనల వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతో
పునీతులతో ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత విన్సెందే పౌలు గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల
పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సమస్తమునకు సృష్టికర్త సజీవుడవగు దేవా, శరీరాత్మల స్వర్గాహారమా, శిలువ మీద సమర్పించిన జీవాహారమా,
ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమ. లోకునరారే ఈ ప్రేమ విందును, సిలువనాదుని శ్రమల సారము. లోకునరారే ఈ ప్రేమ విందును, సిలువనాదుని శ్రమల సారము. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా. దైవమొసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మహనీయ విందు. దైవమొసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మహనీయ విందు. నిత్య జీవమిచ్చు ఈ విందు, నిత్య జీవమిచ్చు ఈ విందు. దైవతనయుని రక్షణ విందు, దైవతనయుని రక్షణ విందు. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా. పునీత ఇన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన మీ ఉదరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సంస్కారముతో నూతనీకరింపబడిన మేము నిన్ను దీనతతో అర్థించుచున్నాము. పునీత విన్సెంటు ఆదర్శము నుండి ప్రేరణము పొంది పేదలకు సువార్తను బోధించుటలో నీ కుమారుని అనుసరింతుముగాక. అతని ప్రార్థనా బలముతో మా జీవితములు నీవు ఏర్పరచిన గమ్యమును చేరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ.
మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలె మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవు మాత కన్యమరియమ్మ. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. నజరేతూరిలో శుభ సందేశము అందుకొంటివి. బెత్లెహేములో బాలయేసును భువికందించితివి. నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి.